అదేందిరా అట్లా తింటుంది? ఏయ్, ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొలంబియా పిల్ల. అందరు మంచిగా ఉన్నట్లే కదా, నేను కూడా మస్తున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా డైలీ రొటీన్లో ఒక చిన్న పార్ట్ని ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నా. యాక్చువల్గా రెగ్యులర్గా నేను యోగా ఎక్సర్సైజ్ చేస్తానన్నమాట. దాంట్లో జుంబా వర్కౌట్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో ఈ వర్కౌట్ తర్వాత నా ఎనర్జీ లెవెల్స్ అంతా డౌన్ అయిపోతే, అంటే ఫుల్ అలసిపోతా అన్నట్టు. ఇంకా పక్కన కూర్చుంటే ఒక 15 మినిట్స్ దాకా ఏ పని కూడా చేయాలనిపించదు. సో నేనైతే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటా. ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఏదో ఛార్జింగ్ పెట్టినట్టే ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట నాకు. సో ఆ వీడియోని మీతో షేర్ చేద్దామని చూస్తున్నా ఇప్పుడు నేను. ఎక్సర్సైజ్ తర్వాత ఇదేమో నా జుంబా వర్కౌట్ ఇట్లుంటుంది. వర్కౌట్ చేసే ప్రతి ఒక్కరు ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది డిఫరెన్స్, ఎంత ఎనర్జెటిక్గా ఫీల్ అవుతామో. సో ఈ ప్రిపరేషన్ అయితే 10 మినిట్స్ చాలండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో ఈ రెసిపీని ఎట్లా ప్రిపేర్ చేస్తారో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం 6 బాదాంని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి 1 స్పూన్ సబ్జా సీడ్స్ని తీసుకోండి, సబ్జా గింజలు. ఇది ఒక 15 నిమిషాలు వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. యాక్చువల్గా సబ్జా సీడ్స్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది బాడీ హీట్ చేసింది అనుకోండి, లోపల మొత్తం చలవ చేస్తుంది ఈ సబ్జా సీడ్స్ తీసుకుంటే. ఇంకా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు మస్తు మంచిది. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు చక్కగా పనిచేస్తుంది. సో నానిన తర్వాత ఇట్లా అవుతాయండి ఈ సీడ్స్. తర్వాత వచ్చేసి ఒక 1/2 కప్పు ఓట్స్ తీసుకోండి. ప్లెయిన్ ఓట్సే తీసుకున్నా నేనైతే, ఇక్కడ ఫ్లేవర్డ్ ఓట్స్ అయితే తీసుకోలేదు. మనకు అందరికీ తెలిసిందే ఓట్స్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా షుగర్ని కంట్రోల్ ఉంచుతుంది, ఇంకా కడుపు కూడా చక్కగా నిండుతుంది. తర్వాత వచ్చేసి ఒక యాపిల్ ఇంకా బనానా అయితే తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మిల్క్ తీసుకొని మంచిగా బాయిల్ చేయండి. అంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మంచిగా బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు బాదం ముక్కలన్నీ దాంట్లో వేసేసి ఇంకా ఓట్స్ కూడా దాంట్లో కలిపేసుకొని మంచిగా మరిగించుకోండి. అంటే కలపండి బాగా, అంటే కొంచెం థిక్గా అవ్వాలన్నమాట. ఇట్లనే కలుపుతూ ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు కుక్ చేస్తూ ఉండండి. తర్వాత సబ్జా సీడ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు అట్లనే కుక్ చేస్తూ ఉండండి అనమాట. అంటే ఆ కన్సిస్టెన్సీ అంతా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు అట్లా కలుపుతూనే ఉండండి. తర్వాత వచ్చేసి మనకి బెల్లం పౌడర్ ఉంటుంది కదా, బెల్లం అయినా సరే బెల్లం పౌడర్ అయినా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే వేసిండ్రు అనుకోండి, ఇక పాలు మొత్తం ఇరిగిపోతే ఇక నోటికి రాకుండా అవుతుంది అది. సో కొంచెం జాగ్రత్తగా స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బనానా ఇంకా 1/2 యాపిల్ అయితే తీసుకున్నా నేను. వాటిని పొట్టు తీసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. బనానా కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేయండి. ఇప్పుడు ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ తీసుకెళ్ళి ఈ బౌల్లో వేద్దాము. అంటే మీరు ఎప్పుడైతే తిందాం అనుకుంటున్నారో అప్పుడే ఒక 5 మినిట్స్ ముందే ఈ ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే, రెడీ అయిపోయింది. 10 నిమిషాలండి, కరెక్ట్ 10 నిమిషాలలో ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోతుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. స్టమక్ ఫుల్ అనిపిస్తుంది, ఫుల్ ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. కన్సిస్టెన్సీ టైట్ ఉంటే ఎందుకో నాకు కొంచెం నచ్చదు, అందుకే నేను కూడా కొన్ని పాలు యాడ్ చేసుకున్నా మళ్ళీ ఎక్స్ట్రా. సో నేనైతే రోజు వర్కౌట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ తీసుకుంటా అండి, అంటే చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాను నేనైతే. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఈ రెసిపీ గురించి కానీ ఇంకా నా వర్కౌట్ గురించి కానీ మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి, అస్సలు మరవద్దు.